అందరికీ నమస్కారం. మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు భూమికి సంబంధించిన పనుల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే అనుభవం ఉండే ఉంటుంది కదా? లేదా కనీసం భూమి తగాదాల గురించైనా వినే ఉంటాం. మరి వీటన్నింటి వెనుక ఒక పెద్ద వ్యవస్థ నడుస్తుందని మీకు తెలుసా? ఈరోజు మనం తెలంగాణలోని ఆ రెవెన్యూ వ్యవస్థ గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. అంటే ఊరి చివర పొలం దగ్గర్నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉండే ఫైల్ వరకు అసలేం జరుగుతుంది, ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం. అయితే ఈ వ్యవస్థ గురించి మనమెవరో చెప్తే వినడం కాదు, ఏకంగా అందులోనే ఏళ్లపాటు పనిచేసిన ఒక రిటైర్డ్ తహసీల్దార్ అనుభవం నుంచి నేరుగా తెలుసుకుందాం. ఆయన మాటల్లోనే ఈ వ్యవస్థలోని లోటుపాట్లు, దాని పనితీరు ఎలా ఉంటుందో గమనిద్దాం. అసలు ఏ ఊరిలోనైనా పరిపాలనకు మూలాధారం భూమే. ఏ భూమి ఎవరిది, ఏది సాగుకు ఉపయోగించాలి, ఏది ప్రభుత్వ అవసరాలకు కేటాయించాలి, ఇలాంటివన్నీ నిర్ణయించేదే ఈ రెవెన్యూ వ్యవస్థ. ఇది కేవలం కాగితాలమీద ఉండే లెక్కలు కాదు, నిజానికి ఇది ఎంతోమంది ప్రజల బతుకుతెరువును శాసించే ఒక పెద్ద యంత్రాంగం. ఇంత పెద్ద వ్యవస్థను మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా దాని పునాదుల దగ్గరికి వెళ్ళాలి. అంటే గ్రామంలోని భూముల దగ్గరికి. ఎందుకంటే అక్కడున్న ప్రతి భూమికి ఒక పేరుంటుంది, ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కూడా ఉంటుంది. అవేంటో తెలిస్తేనే ఈ మొత్తం సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనకొక స్పష్టతొస్తుంది. భూమి అంటే ఏముంది, వ్యవసాయం చేసేది, ఇల్లు కట్టుకునేది, మహా అయితే ఇంకో 2-3 రకాలుంటాయని మనం అనుకుంటాం. కాని మీకు తెలుసా, ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఒక గ్రామంలో దాదాపుగా 39 రకాల భూములుంటాయి. అవును, మీరు విన్నది నిజమే. పశువులు మేసే స్థలం దగ్గర్నుంచి అడవుల వరకి ప్రతిదానికి ఒక వర్గీకరణం, దానికి తగ్గ నియమాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన రకాలు చూద్దాం. పోరంబోకు అంటే అది పక్కా ప్రభుత్వ భూమి, ఊరి ఉమ్మడి అవసరాల కోసమన్నమాట. ఇక బంచరాయి అంటే ఊళ్ళో ఉన్న పశువులు మేయడానికి కేటాయించిన స్థలం. అలాగే నీటి వసతి ఉండే, బాగా పండే భూమిని తరి అని, కేవలం వర్షం మీద ఆధారపడి సేద్యం చేసే పొడినేలలను మెట్ట అని పిలుస్తారు. చూసారా, ఈ పేర్లు కేవలం పదాలు కాదు, అవి ఆ ఊరి జీవన విధానాన్ని, అక్కడి ఆర్థిక వ్యవస్థను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఎన్ని రకాల భూముల్లో ఒక రకం మాత్రం చాలా చాలా ప్రత్యేకమైనది. అది కేవలం వ్యవసాయం కోసమో మరో అవసరం కోసమో కాదు, అదొక సామాజిక సంక్షేమ విధానంలో భాగం. దాని పేరే అసైన్డ్ భూమి. ఇంతకీ ఈ అసైన్డ్ భూమి అంటే, లావణీ పట్టా అంటే ఏంటి? ఎన్నో నిరుపేద కుటుంబాలకు ఆధారంగా నిలుస్తున్న ఈ భూమి కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఈ భూమిని పేదలకు అమ్మివేయట్లేదు. అంటే వారికి పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వడం లేదు. కేవలం వాళ్లు బతకడం కోసం ఆ భూమిని సాగు చేసుకునే హక్కును మాత్రమే ఇస్తోంది. ఈ విధానం వెనుక ఉన్న ఉద్దేశమేంటో ఈ నియమాల్లోనే స్పష్టంగా ఉంది. మొట్టమొదటిది, భూమి తీసుకున్నవాళ్లు కేవలం సాగు చేసుకోవాలి. ఇక రెండోది, చాలా ముఖ్యమైనది, ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదు. ఎందుకంటే ఇది వారి బతుకుదెరువును కాపాడటానికి ఇచ్చారు. మూడోది, ఈ హక్కు వారసత్వంగా వాళ్ల పిల్లలకు వస్తుంది. అయితే ఒక కుటుంబానికి గరిష్టంగా 3 ఎకరాల పరిమితి ఉంటుంది. అంటే తరతరాలుగా ఆ కుటుంబానికి ఇదొక జీవనాధారంగా ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచన. సరే, ఇప్పుడిదాకా భూముల గురించి తెలుసుకున్నాం. మరి ఈ భూములన్నింటినీ ఎవరు చూసుకుంటారు, ఎవరు నిర్వహిస్తారు? ఇప్పుడు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉండే ఆ అధికారుల గొలుసుకట్టు వ్యవస్థను ఒకసారి పరిశీలిద్దాం. ఈ మొత్తం వ్యవస్థకు పునాది గ్రామమే. మనందరికీ తెలిసిన గ్రామ రెవెన్యూ సహాయకుడు అంటే వీఆర్ఏ, అలాగే గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్ఓ. వీళ్లే ఈ వ్యవస్థకు మూలస్తంభాలు. భూమి పన్నులు వసూలు చేయడం దగ్గర్నుంచి రికార్డులు రాయడం వరకు అన్ని పనులు ఇక్కడ్నుంచే మొదలవుతాయి. ఇక కొన్ని గ్రామాల వీఆర్ఓలందరి పనిని పర్యవేక్షించడానికి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటే ఆర్ఐ ఉంటారు. ఈయన ఫీల్డ్ లెవెల్లో సమస్యలను పరిశీలించి పై అధికారులకు రిపోర్ట్లు పంపిస్తుంటారు. వీఆర్ఓలకు, తహసీల్దార్కు మధ్య ఈయన ఒక వారధిలాంటివాడు. మండలానికి వస్తే ఇక్కడ మనకు డిప్యూటీ తహసీల్దార్ అంటే నాయబ్ తహసీల్దార్, ఆ తర్వాత తహసీల్దార్ కనిపిస్తారు. మండల స్థాయిలో ఈ వ్యవస్థలో తహసీల్దార్ పాత్ర అత్యంత కీలకం. తహసీల్దార్ అధికారాలు ఎంత విస్తృతంగా ఉంటాయో తెలుసా?
వాళ్ళు చేయాల్సిన పనుల జాబితాలో ఏకంగా 53 రకాల విధులుంటాయి. మనం తీసుకునే కుల, ఆదాయ ధృవపత్రాలు ఇవ్వడం నుంచి, భూమి తగాదాలు విచారించడం, చివరికి ఎన్నికలు నిర్వహించడం వరకు ఎన్నో కీలక బాధ్యతలు వాళ్లవే. తహసీల్దార్ కేవలం ఒక పరిపాలనా అధికారి మాత్రమే కాదు, ఆయనకు కొన్ని న్యాయపరమైన అధికారాలు కూడా ఉంటాయి. కొన్ని రకాల భూ వివాదాలపై విచారణ జరిపి తీర్పులు ఇచ్చే అధికారం కూడా ఆయనకుంటుంది. అందుకే ఆయన్ని ఒక రకంగా మెజిస్ట్రేట్ అని కూడా అంటారు. ఇక తహసీల్దార్ల పనితీరును పర్యవేక్షించేది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, అంటే ఆర్డీఓ. కొన్ని మండలాలన్నీ కలిపి ఒక రెవెన్యూ డివిజన్ అవుతుంది. ఇక జిల్లా మొత్తానికి అధిపతి, ఈ వ్యవస్థలో అత్యున్నత అధికారి జిల్లా కలెక్టర్. ఈ పదవులేవి ఈ రోజు కొత్తగా పుట్టినవి కావు. వీటికి నిజాం కాలం నాటి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఉదాహరణకు, అప్పట్లో అవ్వల్ తాలూక్దార్ అని పిలిచేవారినే మనమిప్పుడు జిల్లా కలెక్టర్ అంటున్నాం. అలాగే నాజిం ఏ జమాబందీ అనేవారే ఇప్పటి ఆర్డీఓ. అంటే పేర్లు మారాయి కాని ఆ అధికార నిర్మాణం యొక్క మూలాలు మాత్రం చాలా పాతవి. సరే, ఇప్పటివరకు మనం 2 విషయాలు చూశాం. ఒకటి, భూముల రకాలు. 2, వాటిని పాలించే అధికారులు. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూద్దాం. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వ్యవస్థలో భూమి వర్గీకరణకు, అధికారుల విధులకు మధ్య విడదీయరాని సంబంధముంది. ఏ భూమికి ఎలాంటి నియమాలు వర్తిస్తాయో, వాటిని ఏ అధికారి అమలు చేయాలో ఈ సిస్టమ్ చాలా స్పష్టంగా చెబుతుంది. ఊరిలో వీఆర్ఓ దగ్గర మొదలైతే జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఆ భూమి రకంతోనే ముడిపడి ఉంటుంది. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఇంత పాత, చారిత్రక మూలాలున్న ఈ వ్యవస్థ వేగంగా మారుతున్న నేటి ఆధునిక సమాజ అవసరాలకు తగ్గట్టుగా ఉందా? లేక ఇందులో మార్పులు అవసరమా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.